డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. 33 జిల్లాల నుంచి వచ్చిన దాదాపు 200 మంది చిన్న కాంట్రాక్టర్లు సెక్రటేరియట్కు తరలివచ్చారు. భట్టి విక్రమార్కను కలిసేందుకు వచ్చిన వాళ్లను ఎస్పీఎఫ్ ఆపడంతో ఆందోళనకు దిగారు. 2 ఏళ్ల నుంచి బిల్స్ పెండింగ్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్స్ క్లియర్ కావాలంటే కనీసం 20% కమిషన్ అడుగుతున్నారని ఆరోపించారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లను కలవకుండా సెక్రటేరియట్ నుంచి భట్టి విక్రమార్క వెళ్లిపోయారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ రైనా, ఈ రోజు భట్టి విక్రమార్క సెక్రటరియట్లు వచ్చే సందర్భంగా ఆయనకు చేదు అనుభవం జరిగింది. వాస్తవానికి చాలా మంది, వందలాది మంది కాంట్రాక్టర్లకు డబ్బులు రాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మెస్ ఛార్జీల నుంచి మొదలు పెడితే మెస్ కు సంబంధించిన కాంట్రాక్ట్లు కానీ, లేదంటే హాస్టల్ వార్డెన్స్ కావచ్చు, వివిధ రకాల పనులు రోడ్డు కాంట్రాక్ట్ పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, వివిధ రకాల డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్లు కావచ్చు, ఇట్లా కొన్ని వందల కాంట్రాక్ట్లు ఉంటాయి. ఇవన్నీ రాష్ట్ర గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి పెండింగ్ వస్తూ ఉన్నాయి. చాలా వరకు కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు చిన్న చిన్న కాంట్రాక్టర్లై బడా కాంట్రాక్టర్లై మాత్రం అమౌంట్ రిలీజ్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ చిన్న చిన్న కాంట్రాక్టులు 1 కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు ఉన్నటువంటి వాళ్ళు మినిమం 50 లక్షలు ఉన్నటువంటి పెండింగ్ బిల్లు కూడా ఈ ప్రభుత్వం రిలీజ్ చేయట్లేదు అనేటువంటి ఆరోపణ వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి ఇప్పటికే పలు దఫాలుగా ఆయా డిపార్ట్మెంట్ వద్ద నిరసన కార్యక్రమాలు గతంలో చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో కూడా, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2-3 దఫాలుగా అధికారులు కలిశారు, మంత్రులు కూడా కలిశారు. ముఖ్యంగా భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి కాబట్టి ఆయన ఫ్లోర్ దగ్గరికి వచ్చి ఈ రోజు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు దాదాపు 100 మంది ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమం చేసే పరిస్థితికి వచ్చారు. దీంట్లో కొంతమంది వ్యక్తిగతంగా, ఈ కాంట్రాక్టర్లే కాదు, కొంతమంది పెన్షనర్స్ కానీ, అదేవిధంగా కొంతమంది రిటైర్డ్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, ఇట్లా వీళ్ళందరికీ కూడా అమౌంట్ పెండింగ్ లో ఉంది. ఇటు పక్క కాంట్రాక్టర్లు, అటు పక్క ఇండివిజువల్ గా వ్యక్తిగతంగా ఉన్నటువంటి అమౌంట్ డ్యూస్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వడంలో ఆర్థిక శాఖ నుంచి క్లియర్ కాక ఏమంటే అమౌంట్ లేదు అనేటువంటి విషయం మీద వాళ్ళు చెప్తూ వస్తున్నారు. దీంతో 33 జిల్లాల నుంచి దాదాపు 200 మంది కాంట్రాక్టర్లతో పాటు ఇండివిజువల్ గా పెన్షన్లు కావచ్చు, వివిధ రకాలుగా అమౌంట్ రావాల్సిన వాళ్ళు ఆర్థిక శాఖ నుంచి చాలా మంది కూడా భట్టి విక్రమార్క కలిసేందుకు వచ్చారు. ఇక్కడ లోపలికి రావడంతో వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కాసేపు నిరసన కార్యక్రమం కూడా చేశారు. ఎస్పీఎఫ్ వాళ్ళని ఆపడంతో ఆందోళనకు పెద్ద ఎత్తున నిరసన. ఎందుకంటే మేము ఎంతకాలమైన వెయిట్ చేయాలి, దాదాపు 14 ఏళ్ళు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల నుంచి. గతంలో ఎన్నికల హామీలో భాగంగా కూడా అటు భట్టి విక్రమార్క పాదయాత్ర టైంలో చెప్పాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్న సమయంలో కూడా పెండింగ్ అమౌంట్ అన్ని కూడా క్లియర్ చేస్తామని ఆ మాట ఇచ్చారు. మరి ఆ మాట నిలుపుకున్నట్టు కూడా కాంట్రాక్టర్లు ఉన్నటువంటి పరిస్థితి. 2 ఏళ్ల నుంచి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. కనుక బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20% కమిషన్ అడుగుతున్నట్టు కూడా వాళ్ళ మాటల్లో చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇప్పటికే 30% కమిషన్ అని ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు స్వయంగా 20% కమిషన్ అనే విషయంలో వీళ్ళు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. కాంట్రాక్ట్ ఆందోళన చేస్తున్నటువంటి వాళ్ళను సెక్రటరియట్ నుంచి బయటికి పంపించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రభస దాదాపు 10-15 నిమిషాల పాటు గలాట జరిగిన నేపథ్యంలో ఎస్పీఎఫ్ సిబ్బంది వాళ్ళని అడ్డుకొని వాళ్ళని బయటికి పంపించగా భట్టి విక్రమార్క తెలుసుకొని ఆయన కూడా నిరసన కార్యక్రమాన్ని గమనించినట్టు ఆయన కూడా సెక్రటరియట్ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే పెండింగ్ బిల్లుల విషయం ఇది పెద్ద ఎత్తున ఇష్యూగా మారింది. గతంలో ప్రభుత్వం వచ్చిన కొత్తలో కొంత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్లకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి ఏదైతే ఉందో సర్పంచ్లు అయితే చాలా సందర్భాల్లో వాళ్ళ పుస్తకాలు కూడా అమ్ముకొని అప్పులు కట్టి మరి రోడ్డు చిన్న పనులు కానీ గ్రామ పంచాయతీ సంబంధించిన నిధులను కూడా వాళ్ళు స్వయంగా పెట్టాల్సి వచ్చింది. అదే సమయంలో మిగతా జడ్పీ చైర్మన్ కావచ్చు, మండలానికి సంబంధించిన ఎంపీపీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్ల నుంచి అటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సర్పంచ్లు వీలే కాకుండా ఈ రిటైర్డ్ సంబంధించినటువంటి వ్యక్తిగతంగా రావాల్సినటువంటి అమౌంట్ రాకపోవడం, చిన్న అమౌంట్ కూడా దాదాపు ఆరోపణలు కూడా చేశారు చాలా మంది. 100 కోట్లు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం వెంటనే రిలీజ్ చేసి వాళ్ళకి పర్సంటేజ్ తీసుకొని ఇస్తున్నారు. ఈ చిన్న వాళ్ళ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం బాగా వేధిస్తుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ ఆరోపణ చేస్తుంది. వీళ్ళు స్వయంగా వచ్చి సెక్రటరియట్ లో నిరసన కార్యక్రమం చేయడం వల్ల అది కొంచెం అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. భట్టి విక్రమార్క మీద పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు ఒక పక్క ఇతర పార్టీల వాళ్ళతో పాటు ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా వీళ్ళు ఆరోపణ చేయడం అనేది
సంచలనంగా మారింది. ఇప్పుడైతే ఆందోళన చేస్తున్న కాంట్రాక్టర్లకు ఏమైనా హామీ ఇచ్చారా ప్రభుత్వం నుంచి ఎవరైనా? ఇలాంటి స్పష్టమైనటువంటి హామీ లేదు. గతంలో హామీ ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు చాలా సార్లు తిట్టించుకోవడం వల్ల ఇక మంత్రి ఉన్నటువంటి విషయాన్ని తెలుసుకొని వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్లు అందరూ కూడా ఉమ్మడిగా అందరు కలిసి ఒకటేసారి లోపలికి రావడం జరిగింది. కనుక ఆ విషయం తెలుసుకున్నటువంటి బట్టి విక్రమార్క వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వకుండానే ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. బయట సెక్యూరిటీ సిబ్బంది కానీ బయట ఉన్నటువంటి ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు బయటకు వచ్చేసి మేము మంత్రితో మాట్లాడిన తర్వాత మీకు ఆశీర్వాదం ఇస్తామని చెప్పడంతో వాళ్ళు వెనుదిరిగినటువంటి పరిస్థితి ఉంది. మంత్రి నుంచి ఇప్పటివరకు కూడా ఇంకెలాంటి స్పష్టమైనటువంటి హామీ అయితే లేదు. త్వరలోనే మీకు రిలీజ్ చేస్తామనేటువంటి మాట గడిచిన 14 నెలలుగా చేస్తుంది తప్ప ఆ త్వరలో అనేది ఎప్పుడు అనేది వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. చాలా మంది వడ్డీలోకి తీసుకొచ్చి ఇలాంటి పరిస్థితి కాంట్రాక్ట్ పనులు చేయడం, దాని తర్వాత అమౌంట్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.